బస్సుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విశాఖ జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి రీజనల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం వరకు సాగింది. జిల్లాలో ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రమైందని, దీనివల్ల విద్యార్థులు గంటల తరబడి బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అనంతరం విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. జిల్లాలో ఆర్టీసీ బస్సులను గీతం వర్సిటీకి కాంట్రాక్ట్ ఇవ్వటం అన్యాయమని పేర్కొన్నారు. గీతం కాలేజీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే జోన్ వారీగా బస్సులని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు హామీతో విద్యార్థులు తమ ధర్నాను విరమించారు. వెంకటరమణ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా శ్రేయస్సు కోసం పథకాలు తెస్తామని చెప్పేసి పథకాలు అమలు చేయడానికి ముందున్నారు తప్ప పథకాలు అమలు చేసే తరుణంలో దానికి సరిపడా ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో దాన్ని కల్పించడంలో లోపం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. కానీ ఒక పథకం అమలు చేసే ముందు దానికి తగ్గట్టు బస్సుల సంఖ్య ఉందా లేదని చెప్పేసి స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయకుండా ఈ యొక్క ఏదైతే రాష్ట్ర నలుమూలలో కూడా ఈ యొక్క ఇబ్బంది అనేది ప్రజలు పడుతూ ఉన్నారు. ప్రయాణికులు ఇన్ టైంలో ప్రయాణ స్థలానికి చేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, నేడు ఉన్న విద్యార్థులు సకాలంలో ఏదైతే కళాశాలకు వెళ్ళి కళాశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అలాగే ఈవినింగ్ టైంలో, రాత్రి సమయంలో ఇన్ టైంలో ఇంటికి వెళ్ళే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య అనేది పెంచాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ అలాగే ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.